హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ ఇరుముడి. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత సినిమా అయితే నాకు నచ్చింది. చాలా కాలంగా రవితేజకి సరైన బ్లాక్ బస్టర్ హిట్ కానీ లేదంటే సరైన సినిమా పడట్లేదు అని అనుకున్న వాళ్ళకి, అలాగే రవితేజ నుండి ఏ సినిమాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి, ఇంకా కామన్ ఆడియన్స్కి రవితేజ నుండి ఒక మంచి కంబ్యాక్ అయితే ఈ సినిమా ద్వారా వచ్చిందని 100% చెప్పచ్చు. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్. ట్రైలర్ చూస్తేనే మీకు సగం కథ అర్థమైపోతుంది. కానీ నేను స్టోరీ పాయింట్‌ని మాత్రమే చెప్తాను. రవితేజకి తన కూతురంటే చాలా ఇష్టం. అండ్ రవితేజ తాగుడుకి బాగా అలవాటైపోతూ ఉంటాడు. అలాంటి టైంలోని అయ్యప్ప స్వామి మాల వేస్తాడు. అసలు అయ్యప్ప స్వామి మాల ఎందుకు వేశాడు? అయ్యప్ప స్వామి మాల వేసిన తర్వాత ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి? మధ్యలోని ఈ ఆడపిల్లల ప్రాబ్లమ్స్ ఏంటి? అన్నదే స్టోరీ లైన్. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే 'ఇరుముడి' అనే మూవీ తప్పకుండా చూడాలి. చాలామంది సోషల్ మీడియాలో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ సినిమా ఒక రీమేక్ సినిమా అని డైరెక్టర్ మీద చాలా కామెంట్స్ వేశారు. అండ్ చాలా న్యూస్ పేపర్స్ కానీ, పబ్లిషర్స్ కానీ వాళ్ళకి నచ్చినట్టు రాసేశారు. కానీ ఇప్పుడు రియల్‌గా థియేటర్‌లో సినిమా చూస్తున్నంత సేపు ఇది రీమేక్ సినిమా కాదు. 100% తెలుగు ప్యూర్ మూవీ అని చెప్తాను. అండ్ డైరెక్టర్ కూడా చాలా తెలివైనవాడు. ఒక రివెంజ్ డ్రామా మూవీకి ఒక డివోషనల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి స్క్రీన్ మీద 100% బోర్ కొట్టించకుండా చాలా తెలివిగా ట్విస్టులతోటి కథ మొత్తాన్ని నడిపించారు. అండ్ అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమాకి. ఇంకా రవితేజ యాక్టింగ్ అయితే ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తాను. అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ అయితే థియేటర్ మొత్తం ఒక టెంపుల్‌లా టర్న్ అయిందని చెప్తాను. ఎందుకిలా అన్నానంటే 'మల్లెపూల పల్లకి' అనే సాంగ్ అయితే ఇంకా థియేటర్‌లో వచ్చినప్పుడు ఆడియన్స్ మొత్తం కూడా వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ఆ సాంగ్ మాత్రం థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలా బావుంటుందని చెప్తాను. 'జీవి ప్రకాష్' ఇచ్చిన సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అండ్ 'ప్రియా భవాని శంకర్' యాక్టింగ్ గానీ, 'నక్షత్ర' యాక్టింగ్ గానీ, అండ్ 'రవితేజ' యాక్టింగ్ గానీ, ఇంకా 'సాయి కుమార్' యాక్టింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇంకా సరైన టైంలోని అంటే రవితేజ కూడా చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం చూస్తున్నాడు. అలాగే డైరెక్టర్ శివ నిర్వహణ కూడా తన ప్రీవియస్ ఫిలిమ్స్ ఫెయిల్ అయినా ఈ ఫిలిం ఎలాగైనా హిట్ కొట్టాలని ఒక మంచి కథతోటి సినిమాని బాగా డైరెక్ట్‌గా ఎక్కడ బోర్ కొట్టించకుండా, సైడ్ ట్రాక్ వెళ్ళకుండా, అన్నెసెసరీ సీన్స్ లేకుండా తను ఏదైతే చెప్పాలనుకున్నాడో క్లారిటీగా ఫస్ట్ నుండి సెకండ్ హాఫ్ దాకా బాగా తీసుకొని వెళ్ళి క్లైమాక్స్‌లోని బాగా డివోషనల్, హార్ట్ టచింగ్ డ్రామాతోటి ఎండింగ్ ఇచ్చేసాడు. సో, ఇంకా 'శివ నిర్వాహన్‌కి' కూడా ఒక మంచి హిట్ అయితే వచ్చింది. సో, ఈ సినిమా ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. డివోషనల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. 'జీవి ప్రకాష్' ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. అండ్ అన్నెసెసరీ సీన్స్ లేవు. బోరింగ్ లేదు. అండ్ సినిమా ఓవరాల్‌గా నాకైతే నచ్చింది. ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. 'ఇరుముడి' అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం గానీ, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.